ఈ రోజు కాకపోతే కవితను రేపన్న అరెస్టు చేయాల్సి వచ్చేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కవిత అరెస్టుపై స్పందించిన ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈడీ అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారని, మరి తనను అరెస్టు చేసినప్పుడు ఆ రూల్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రేపు నేను అరెస్ట్ అవుతాను, ఎందుకంటే మద్యం కుంభకోణంలో ఏ విధంగా ఆ పార్టీ డిప్యూటీ సీఎం కూడా జైలుకి వెళ్ళిండు, కవిత పేరు కూడా దాంట్లో ఉంది. టీఆర్ఎస్ రాజ్యం సమయంలో మద్యం చాలా పెద్ద ఎత్తున కుంభకోణం వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తారు. ఇవాళ లేకపోతే రేపు అరెస్ట్ అవుతా అని తెలుసు, కానీ ఇవాళ ఈడీ అరెస్ట్ చేయడానికి వస్తే చాలా వరకు నాటకాలు నడుస్తుంది. ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక ఎమ్మెల్సీకి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చాలా వరకు క్వశ్చన్లు లేబడుతున్నాయి. ఇవాళ నేను అడుగుతున్నా, నేను కూడా ఎమ్మెల్యే ఉండే కదా, అలా నాకు అరెస్ట్ చేసే సమయంలో ఈ మాటలు యాద రాలేదా? నాకు కూడా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లో వేసినారు కదా, అప్పుడు ఎమ్మెల్యే రూల్స్ రెగ్యులేషన్ ఏం యాద రాలేదా? ఎవరైనా మోదీ కాలంలో తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు, దానికి ఎవరు ఆపలేరు. ఎవరైనా ఉండని, ముఖ్యమంత్రి ఉండని, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండని, కవిత ఉండని, మన కేసీఆర్ గారు ఉండని, ఇంకా కేటీఆర్ గారు ఉండని, ఎవరైనా ఉండని, తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు. ఇది మోదీ రాజ్యం. మోదీ రాజ్యంలో కరప్షన్ ని అంతం చేయాలి.